ఎక్కువ మంది ఉంటే 10, తక్కువ మంది ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది. చంద్రబాబు గారు లాగా అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెట్టబోయే మొదటి సంతకం ఎవరైతే మనకి అన్నదాతలో ఎవరైతే తన కండల్ని కరిగించి వారి శ్రమనిచ్చి మనకి అన్నం పెడతారో ఆ రైతులకి పాపం ఎవరు పెన్షన్ ఇవ్వరు, ఆలోచించలేదు. అలాంటి రైతన్నకి రాగానే 60 ఏళ్ల నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ రాగానే పెట్టబోయేది మొదటి సంతకం అదే. అలాగే రైతన్నకి సాగుని వారి వ్యవసాయ సహాయానికి ఏమాత్రం గ్యారంటీ, అసలు వాళ్ళకి ఏం గ్యారంటీలు పెట్టాల్సిన అవసరం లేదు. 8,000 ఉచితంగా వాళ్ళకి అందజేస్తాం వారి సాగు అవసరాలకి ప్రతి రైతులకి. అలాగే రెండవ సంతకం గ్యాస్ సిలిండర్ అయితే, మూడవ సంతకం మా ఆడపడుచులకి మా ఆడపడుచులకి 2,500 రూపాయలు, ఎక్కువ మంది ఉంటే 3,500, తక్కువ మంది ఉంటే 2,500 రూపాయలు డైరెక్ట్ గా మీ మహిళ మీ ఆడపడుచు అకౌంట్లోకి మేము జమ చేసి పెడతాం. జనసేన ప్రభుత్వం మొదటి ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం అదే. అభివృద్ధి అంటే అమరావతి కాదు, అభివృద్ధి అంటే కేవలం విజయవాడ కాదు, అభివృద్ధి అంటే గుంటూరు, అభివృద్ధి అంటే నరసరావుపేట. నేను మన గుంటూరు జిల్లాని అమరావతికి ధీటుగా అభివృద్ధి చేద్దాం.